హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు అంటే పిల్లలందరూ అంటే కొంతమంది పిల్లలు మటుకు జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉంటారు. కొంతమంది ఓన్లీ సింగిల్ ఫ్యామిలీలో ఉంటారు. అంటే దాన్నే మనం మటుకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం అన్నమాట. సో, ఇలాగా ఉమ్మడి కుటుంబాల్లో పెరిగే పిల్లలకి, ఇంకా ఓన్లీ జస్ట్ అమ్మా, నాన్న ఉండే పిల్లలకి తేడా ఉంటుందా? లేదా? అన్నది మనం మనకి ఒకసారి చూద్దాం. అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ వాల్యూస్ అండి. అంటే ఇప్పుడు కేర్ అన్నది ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఆహ్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు యూజువల్‌గా. అప్పుడప్పుడు కొంతమంది అంకల్స్, ఆంట్స్ అలా ఉంటారు. సో, జాయింట్ ఫ్యామిలీలో ఏమొస్తది అంటే యూజువల్‌గా ఈ కల్చరు, ట్రెడిషన్ అన్నది బాగా మటికి ఫాలో అవుతారు. అవి వాళ్ళలో చిన్న పిల్లల్లో ఫస్ట్ నుంచే అవి వాళ్ళకి మటికి నేర్పిస్తారు. అది మటికి ఫాలో అవ్వడం వాళ్ళకి మటికి ఈజీగా ఉంటదనమాట. ఇంకోటి జాయింట్ ఫ్యామిలీస్‌లో ఏంటంటే రకరకాలైన మనుషులుంటారు. ఎక్కువగా మటికి కమ్యూనికేషన్ ఎక్కువుంటది. సోషల్ ఇంటరాక్షన్ ఎక్కువుంటుంది. సో, అంటే ఐడల్‌గా ఉండకుండా, ఒంటరిగా ఉండకుండా అందరితో మటికి మాట్లాడడానికి సో, సోషల్ ఎన్వైర్న్‌మెంట్ అన్నది కొద్దిగా మటికి బావుంటది. సో, దాంతో ఏంటంటే వాళ్ళలో మటికి మానసికంగా ఎదుగుదల అయితే మటికి బావుంటుంది. సింగిల్ ఫ్యామిలీలో ఏంటంటే ఒక పిల్లాడు లేతే ఇద్దరు పిల్లలు, పేరెంట్స్ ఉన్నారు. సో, అట్లాంటి ఫ్యామిలీస్‌లో కూడా వాళ్ళకి అబ్సల్యూట్ ఎఫెక్షన్ వస్తది. అంటే పేరెంట్స్ నుంచి వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తది. అండ్ వాళ్ళలో కూడా గ్రోత్ అన్నది మటికి బానే ఉంటుంది. కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ అంటే ఈ కేర్ గివర్స్ అంటే ఎవరు మటికి చూసుకుంటున్నారో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, ఎంత టైము పిల్లలకి ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ మాట. ఇప్పుడు యూజువల్‌గా ఇప్పుడున్న మటికి ఎన్వైర్న్‌మెంట్‌లో ఏంటంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి మటికి పేరెంట్స్‌కి. అంటే ఫాదర్ అయితే యూజువల్‌గా 10-12 అవర్స్ మటికి బయటుంటారు. మదర్ కూడా అప్పుడప్పుడు మటికి వర్కింగ్ ఉంటుంది. సో, అలాంటి మటికి సిట్యుయేషన్స్‌లో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో పిల్లలు ఎదగడం అన్నది కొద్దిగా వాళ్ళలో కరెక్ట్ అయిన మటికి ఎదుగుదల అయితే ఉండకపోవచ్చు. మానసికంగా వాళ్ళు అంత కరెక్ట్‌గా ఎదుగుదల అయితే ఉండదుమాట. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్ కొద్దిగా తక్కువుంటదన్నమాట. సో, అదే ఆహ్, ఈ జాయింట్ ఫ్యామిలీస్‌లో మటికి ఎన్వైర్న్‌మెంట్ గాని బావుంటే, ఒకవేళ అంటే అందరూ కూడా మటికి హార్మోనియస్‌గా అందరూ కూడా హ్యాపీగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటే, అలాంటి ఫ్యామిలీస్‌లో కూడా పిల్లలు మటికి బావుంటారు. అలాంటిది లేకుండా ఎప్పుడూ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షను, గొడవలు అట్లాంటివి ఉంటే, అలాంటి ఫ్యామిలీస్‌లో పిల్లలు సరిగ్గా ఎదగరుమాట. సో, ఏదన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం మటికి ఇంట్లో మటికి ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉన్నది అది ఇంపార్టెంట్. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, లేపోతే జాయింట్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. బట్ ఇంట్లో ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉన్నది అండ్ పిల్లలకి మనం ఎంత టైమ్ ఇస్తున్నాం అది ఇంపార్టెంట్ మాట. పిల్లలతో మనం ఎలాగా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎలాగా కమ్యూనికేట్ అవుతున్నాం, వాళ్ళలో దాన్ని బట్టి వాళ్ళకి ఆ రకమైన మటికి కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. బట్ డెఫినెట్‌లీ జాయింట్ ఫ్యామిలీస్‌లో మటికి ఈ సోషల్ స్కిల్స్ అన్నవి కొద్దిగా బాగా మటికి పెరుగుతాయన్నమాట. ఈ సింగిల్ ఫ్యామిలీస్‌లో అంటే మటికి న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో బాగా మటికి ఫ్రీడమ్ ఎక్కువుంటుంది టు డూ వాట్ ఇట్ ఈస్. అంటే వాళ్ళకి ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది. రెస్ట్రిక్షన్స్ ఎక్కువుండవు. పేరెంట్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకుంటారు. కానీ అదే విధంగా వాళ్ళు స్పాయిల్ అవ్వడానికి కూడా మటికి ఛాన్స్ ఎక్కువుంటది. అంటే యూజువల్‌గా మనం టైం ఇవ్వలేకపోతున్నాం కదా! అనేసి వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు మటికి అడిగిందల్లా ఇచ్చేయడం, వాళ్ళు ఏ రకంగా బౌండరీసు, రెస్ట్రిక్షన్స్ అలాగా పెట్టకుండా వాళ్ళని పెంచడం వల్ల కూడా వాళ్ళు కరెక్ట్‌గా మటికి ఎదుగుదల ఉండకపోవచ్చుమాట. సో, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ ఎలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో మనం ఉన్నాము. ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో మనం ఎలాగా కమ్యూనికేట్ చేస్తున్నాము. మనం వాళ్ళకి ఎలాగ మన కస్టమ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్ ఇలాంటివన్నీ మనం కరెక్ట్‌గా మనం మటికి చెప్తున్నామా? వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తున్నామా? వాళ్ళకి అడిక్వేట్ టైమ్ ఇస్తున్నామా?
అలాగని ఇస్తూ ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీలో, అంటే జాయింట్ ఫ్యామిలీస్‌లో గానీ, లేపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో గానీ, వాళ్ళు బాగా మటికి పైకొస్తారు. వాళ్ళలో మటికి సోషల్ స్కిల్స్ కూడా మటికి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. వాళ్ళు ఒక మంచి సిటిజన్ అవ్వే మటికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో, పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా అంటే ఈ మాన్సూన్ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో పిల్లలకి కామన్‌గా ఫీవర్స్, కోల్డ్, కాఫ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండదనమాట. అంటే ఇమ్యూనిటీ ఇదే చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో, ఈ డెవలపింగ్ ఏజ్‌లో కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్‌కి ఇలాంటివి వాళ్ళు ఎక్స్‌పోజ్ అవ్వి, ఈ ఇన్ఫెక్షన్